హలో వ్యూయర్స్, ఇవాళ మనతో ప్రముఖ కమెడియన్ గుండు హనుమంతరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి సినీ జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం హనుమంతరావు గారు. నమస్తే. ముందుగా విజయవాడలో చాక్లెట్లు, బిస్కెట్లు హోల్సేల్ రిటైల్ బిజినెస్ చేసుకునే ఒక హనుమంతరావు గారు నాటకాల్లోకి ఎలా ప్రవేశించారు? నేను స్కూలింగ్ టైంలో కూడా నాటకాలు వేయలే. అచ్చా. అంటే నేను స్కూల్ ఫైనల్స్ వరకే చదివా. కారణం ఏంటంటే మా బిజినెస్కి మా ఫాదర్కి తోడుగా మా అన్నయ్య, మా పెదనాన్నగారి అబ్బాయి మా అన్నయ్య ఉండేవారు. మంచి బిజినెస్ మాది. నేను ఎందుకు ఆకర్షణీయుడినయ్యా ఆ బిజినెస్లో ఉండిపోవాలని ఉండిపోయి 23 ఏళ్ళు ఆ చాక్లెట్ బిస్కెట్ షాప్లో నేను కూడా కౌంటర్లో కూర్చునేవాడిని. అచ్చా. ఆ టైంలో స్కూలింగ్ 1971లో అయిపోయింది. ఓకే. తర్వాత 74లో నాటకాలు, అంత చిన్నప్పటి నుంచి నాటకాలు చూడడం అలవాటు. ఆ 74 నుంచి నేను యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. ఏకపాత్ర అభినయాలు, నాటకాలు, హాస్య ప్రహసనాలు, అదే ఇప్పుడు అంటున్న స్కిట్స్, ఇవన్నీ మొదలుపెట్టాం. అలా చేస్తూ మెడ్రాస్లో ఇదేమిటి అనే నాటకాన్ని, భమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన నాటకాన్ని మేము ప్రదర్శిస్తుండగా ఆ రోజు నాటకానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు జంధ్యాల గారు. ఓకే. ఆయన చూసి ప్లే చూసి లోపలికి వచ్చి అప్రిషియేట్ చేసి, బాగా చేశారు అందరూ, నిన్ను కవర్ చేస్తాను సినిమాలో చెద్దు కానీ అని అన్నారు. అప్పటిదాకా మాకు ఆలోచనే లేదు. ఏవో వేసాం నాటకాలు, అవి వేస్తూ నాటకాలు పర్పస్ మా సొంత సరదా తీర్చుకోవడం కోసం చేసింది ప్రయత్నం అది. అంతేగాని నాటకం చేస్తే సినిమా అవకాశాలు వస్తాయి అలాంటి ఆలోచనతో మాత్రం నాటకం లైన్లోకి రాలా. ఓకే. ఓకే. 85లో చూశారు. 86 ఆ ప్రాంతంలో సత్యాగ్రహం అనే సినిమా జంధ్యాల గారు డైరెక్ట్ చేస్తూ గుంటూరులో తీశారు. బ్రహ్మానందాన్ని నన్ను ఒక విలన్కి అసిస్టెంట్లుగా మా ఇద్దరికి గుళ్ళు కొట్టించి, గుండు, నాకు ఇంటి పేరే గుండు, అప్పుడు నిజంగా గుండు కొట్టించారు. అవును. ఆయనకి బ్రహ్మానందం గారికి అహనాపల్లి దాకా కూడా గుండు, అలాగే అరగుండు అట్లా మొదలుపెట్టి ఆ సినిమా అప్పుడు రిలీజ్ కాల. అచ్చా. నేను ఒక 1 year ఆగి 87 సత్యాగ్రహం తీసిన 1 year దాటిన తర్వాత 87లో అహనా పెళ్ళింటే చేసాం మేము. దానిలో క్లైమాక్స్లో ఒక 3 scenes క్యారెక్టర్ నాది. అవును, చెవిటి క్యారెక్టర్. అది పండింది. అది చాలా బాగా గుర్తుపెట్టుకుని ఇప్పటికీ జనాలకి బాగా గుర్తుంది. దానివల్ల ఒక 50 సినిమాలు విజయవాడలోనే ఉంటూ షటిల్ చేశా. హైదరాబాదు, తిరుపతి, రాజమండ్రి అండ్ విశాఖపట్నం, ఎక్కడుంటే అక్కడ. అది షూటింగ్లు ఎక్కడెక్కడ జరిగితే అక్కడక్కడ షటిల్ చేశా. విజయవాడ నుంచే వెళ్ళొచ్చేవాడు ఒక 50 సినిమాల వరకు. ఆ టైంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆఫర్లు, ఫస్ట్ ఆయన సొంత ప్రొడక్షన్ అయిన కొబ్బరి బొండంలో చిన్న వేషం చేశారు. అవునవును. ఆ తర్వాత రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలు, వరుస పెట్టి ఇక లైను. నేను ఆయన గురించి మీకు కొంచెంసేపు తర్వాత మళ్ళీ అడుగుతాను సపరేట్గా, తప్పకుండా. ఎందుకంటే ఫ్లో మనిషిని మనకి మిస్ కాకూడదని. అలాగే. సో ఇప్పుడు మీకు గుర్తించి మీకు మొదట ఆఫర్ ఇచ్చింది జంధ్యాల గారు. మిమ్మల్ని బ్రహ్మానందం గారిని ఇద్దరు ఒకే సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత సత్యాగ్రహి ఇది రిలీజ్ కాకపోయినా మీకు అహనాపల్లి అనేది చాలా మంచి గుర్తింపు తీసుకున్నారు. అవునండి. రిలీజ్ అయింది. రామానాయుడు గారు జంధ్యాల గారి కోరిక మేరకు ఆ ప్రొడ్యూసర్స్ సత్యాగ్రహాన్ని రిలీజ్ చేయించండి, మన వాళ్ళ ఉన్నాయి కదా డిస్ట్రిబ్యూషన్స్, సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో అఫీషియల్గా చూసుకుంటే మీది ఫస్ట్ సినిమా ఏది అప్పుడు? అహనాపల్లి. రిలీజ్ అయిన దాని ప్రకారం చూసుకుంటే అహనాపల్లి అంట, కానీ కెమెరా ముందు మీరు వెళ్ళింది మాత్రం సత్యాగ్రహం. రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండొచ్చు? 1 year 6 months. సో అంత గ్యాప్ వచ్చినా మళ్ళీ జంధ్యాల గారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని రెండోసారి మళ్ళీ ఇచ్చారు. అది కూడా చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో. చాలా. నేను సత్యాగ్రహి ఒకవేళ రిలీజ్ అయి ఉన్నా అది అంత గుర్తింపు రాలేదు తర్వాత. అది మంచి క్యారెక్టర్ అది కూడా. అవునవును. అది సినిమా వేటికైనా కొలబద్ద ఒకటేనండి, సినిమా ఆడాలి. అవును. సినిమా ఆడితే ఆర్టిస్టులకి పేరు వస్తుంది, టెక్నీషియన్కి పేరు వస్తుంది, రైటర్కి, దర్శకుడికి, టోటల్లీ 24 crafts వర్క్ చేసిన వాళ్ళందరూ గుర్తించబడతారు. అవును. సో ఆ సినిమా అహనాపల్లి తోటి కంప్లీట్గా అసలు గుండు హనుమంతరావు గారు ఒక 50 సినిమాల దాకా బుక్ అయిపోయారు. షటిల్ చేస్తూనే ఉన్నారు. షటిల్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకు మీరు షటిల్ చేద్దాం? కాన్ఫిడెన్స్ లేదు, అవకాశాలు వస్తున్నాయి చిన్న చితక.
అప్పుడప్పుడు వస్తున్నాయి తప్ప అవన్నీ ఒక 7 years చేశాను. అంటే యాక్టింగ్ మీద అంత సీరియస్నెస్ లేదా మీకు? సీరియస్నెస్ కాదు, అవకాశాలు వస్తాయా రావనే అధైర్యం. అంటే ప్రయత్నిస్తూ ఉంటే రావచ్చేమో కదా. మనం అసలు ప్రయత్నించకుండానే పిలుస్తున్నారు. అదే ప్రయత్నించకుండా పిలుస్తున్నారు. ఆల్రెడీ క్యారెక్టర్ అయితే బాగా రిజిస్టర్ అయింది. సో ఎందుకు మీరు కొంచెం పెద్ద వేషాలు చేశా. పేకాట పాపారావు, అవునవును, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలి శుభలేఖ, ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సినిమాలు ఆయన పక్కన సైడ్ కిక్ క్యారెక్టర్ చేస్తారు. అలాగే రైలింగేశ్వర గారు సంసారాల మెకానిక్, మొగుడు పెళ్ళాల దొంగట నరేష్ హీరో చేసాము. కానీ ఏది కూడా ధైర్యంగా నమ్మకంగా మనం షిఫ్ట్ అయ్యి మెడ్రాసా, హైదరాబాద్ ఇండస్ట్రీ నమ్మకంగా నా మీద నాకు ఉండాలి. వీటన్నిటి మించి ఇండస్ట్రీ మనల్ని పిలవడానికి తగ్గ అర్హత ఇంకా కావాలా, ఇంకా ఇవ్వాలా, మనకు ఉండాలి కదండి. అలా ఆలోచిస్తూ వెళ్ళలేకపోవటం. లేకపోతే వస్తున్న ఆఫర్ను బట్టి ఎప్పుడో మెడ్రాస్ వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో దీని తర్వాత విషయానికి ఇప్పుడు ఆయన కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ వస్తే, మీరు అన్నట్టుగా ఆయన మొదటి ప్రొడక్షన్ రాజేంద్ర గజేంద్రుడి నుంచి, తర్వాత యమలోడు, మాయలోడు, వజ్రం, అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చారు. ప్రతి దాంట్లో మొన్న లాస్ట్ యమలీల 2 వరకు చేసాం. 2 చేయలే. దాని వరకు కూడా ప్రతి దాదాపుగా అన్ని సినిమాల్లోనూ అప్పట్లో నాకు బాగా తెలిసింది ఏంటి అంటే, ఒకవేళ పెద్ద బడ్జెట్ సినిమాలు అయితే హీరో పక్కన బ్రహ్మానందం గారు ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఆ సైడ్ కిక్ చేసేవాళ్ళు. మీడియం రేంజ్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు గుండు హనుమంతరావు గారు చేసేవాళ్ళు. దాదాపు ఇద్దరు అదే స్ట్రేచర్, అదే ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్. సో మీకు కృష్ణారెడ్డి గారితో అసలు పరిచయం ఎక్కడ మొదలైంది? కృష్ణారెడ్డి గారి పరిచయం నాకు రైటర్ ఎం దివాకర్ బాబు అని ఉన్నారు. అవునవును, మాటల రచయిత. ఆయన అన్ని సినిమాలకి దివాకర్ బాబు మాటలు రాస్తారు. ఆయన వల్ల నాకు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ కొబ్బరి బొండం అనే సినిమాకి పరిచయం చేశాడు. ఆయన గుండు హనుమంతరావు అని బాగుంటాడండి, చూడడానికి కామెడీ లుక్ ఉంటుంది, చెప్పండి ఏ వేషం అయినా చేస్తాడండి అని చెప్పి పిలిపించారు. ఫస్ట్ కొబ్బరి బొండం ఒక 3 సీన్లు, అది కూడా మన అహనా పెట్టినట్లాగానే. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ సినిమాలో. కొబ్బరి బొండం అని అంటే అతన్ని ఆ మాటతో ఏడిపిస్తుంటారు. అవును, కరెక్ట్గా రియల్ లైఫ్లో కూడా అక్కడ తోటల్లోనూ ఆ కాలనీలోనూ కొబ్బరి బొండం తాగుతారు ఏంటండి ఏంటూ అనీజీ చేసే కొంచెం వెక్కిరింతలాగా ఒక వెటకారంతో ఒక క్యారెక్టర్ని పెట్టారు. ఆ వేషం నా చేత చేయించారు. అలా చేయటం వల్ల నేను కృష్ణారెడ్డి గారికి పరిచయం అయ్యా. ఆ తర్వాత వాళ్ళు సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఆయన డైరెక్షన్తో సినిమా స్టార్ట్ చేశారు. కొబ్బరి బొండం అనే సినిమా ఓన్లీ ప్రొడ్యూసర్ ఆయన. అవును, దానికి కాట్రగడ్డ రవితేజ అని అతను డైరెక్ట్ చేశాడు. తర్వాత ఈ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు స్టార్ట్ చేస్తూ నేను విన్నది ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ పక్కన చేసే క్యారెక్టర్కి బ్రహ్మానందాన్ని నెంబర్ ఆఫ్ డేస్ అడిగారు. అప్పటికి బ్రహ్మానందం గారు బాగా బిజీ. ఆ బిజీ దీనిలో ఆల్టర్నేటివ్ శుభలేఖ సుధాకర్ అనుకున్నారు. అతని డేట్లు కూడా ఇది కుదరలా. సుధాకర్ కూడా కాదు, గుండు హనుమంతరావు ఎలా ఉంటుంది అని అన్నాడు ఈయన దివాకర్ బాబు. అంటే బాగానే ఉంటాడు అని అన్నాడు కృష్ణారెడ్డి గారు. సరే పిలిపించారు. 25 days కావాలన్నారు. అక్కడ అంతకు మునుపు నేను ఏదో ఎక్కువ సినిమాలు చేస్తున్నట్టు, మనకి 25 days ఏంటి, 250 days ఇస్తాం. అలా ఆ క్యారెక్టర్కి నేను వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారే నా క్యారెక్టరైజేషన్కి కావాల్సిన కాస్ట్యూము, హెయిర్ స్టైలు అన్నీ దగ్గరుండి చేయించాడు. ఇంత హెయిర్ ఉండేది, అదంతా కట్ చేయించి చాలా చిన్నగా ఉంటుంది. అలాగే చిన్న కబ్బ, ఒక బనీన్ లాగా, ఒక నిక్కరు, చిన్న సైజ్ నిక్కరు మోకాల దాకా, అంతే. ఇలా ఉంటే బాగుంటాడు హనుమంతరావు, ఒక ఫ్రెండ్ లాగా, అసిస్టెంట్ లాగా ఇంతే ఉండాలి అని పెట్టారు. అది హిట్ 100 days. అంటే నాకు చేయించిన డ్రెస్ వల్ల హిట్ అని అలానట్లేదు, సినిమా నాకు ఉపయోగపడింది. అవును, ఆ హిట్ నాకు ఉపయోగపడి, అదే ఇందాక మీరు అన్నట్టుగా ఒక సినిమా సక్సెస్ ఇక్కడ ఇంపార్టెంట్, అంతే కదా. అందులోనూ మీ క్యారెక్టర్ కూడా బాగుంది కాబట్టి 2 కలిసి వచ్చినాయి. అది మళ్ళీ నెక్స్ట్ మాయలోడు ప్రాజెక్టు, మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు, మా అసిస్టెంట్ అంటే అన్నే పెట్టండి అన్నారు.
ఓకే. గుండెల మంత్రే బాగున్నాడు పెట్టండి, హిట్ కాంబినేషన్ లాగా అది అలా పెట్టారు. ఈ 2 హిట్ కాంబినేషన్లు పెట్టారని మళ్ళీ వెంటనే ఎమ్మెల్యేలో స్టార్ట్ చేస్తూ ఆలీ హీరో అన్నారు, అసిస్టెంట్ ఎవరు అన్నారు, ఫ్రెండ్ ఎవరు అన్నారు, గుండెల మంత్రే అలా పెట్టారు. అసలు ఎవరికి వస్తుంది అంత అవకాశం? ఇప్పుడు ఒక సినిమా ఆఫర్ వస్తే మళ్ళీ బయట కంపెనీల్లో ఎక్కడో వేషాలు వస్తాయి తప్ప ఒకే కంపెనీలో అదే వేషం కంటిన్యూస్గా ఎంతమంది హీరోలు అయితే చేశారో ఆ హీరోలు అందరి పక్కన అన్నట్టుగా, అందరి పక్కన కృష్ణారెడ్డి గారి సినిమా అంటే గుండూరు మంత్రి గారు క్యారెక్టర్. ఎమ్మెల్యేలు అయిపో పెద్ద హిట్ 1 year ఆడింది. అవును అవును. మాయలోటు 200 days ఆడింది. అవును, హైదరాబాద్లో. అన్ని అప్పుడు సెన్సేషనల్ హిట్స్ కదా. ఆ తర్వాత గన్ షాట్ అని ఒకటి తీశారు, ఆలీ హీరో. అవునవును. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. దానిలో కూడా హీరో ఫ్రెండ్ నేను. అవును. అట్లా తర్వాత టాప్ హీరో అని ఒకటి తీశారు బాలకృష్ణ గారితో. దానిలో బ్రహ్మానందం ఎస్ఐ అయితే నేను కానిస్టేబుల్. అట్లా కాంబినేషన్ లాగా అన్ని సినిమాలు మ్యాక్సిమం ఆయన తీసిన 100%లో 70-75% చేసి ఉంటాను. ఏదో ఒక క్యారెక్టర్ అయినా ఏదో క్యారెక్టర్ చేశారు. చిన్నవా పెద్దవా అస్సలు ఏం దానిలో ఇబ్బంది పడాల్సింది లేకుండా చేస్తాం. ఎందుకంటే నన్ను సినిమాకి అంత గొప్పగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ని హైలైట్ చేసిన డైరెక్టర్ కదండి. ఏ పేరు వచ్చినా వాళ్ళు తీసుకొచ్చిన విధానానికే కదా మనకు ఆ పేరు వచ్చింది. చిన్న పేరా పెద్ద పేరా. సో మొత్తంగా సినీ ప్రస్థానం ఆ విధంగా మొదలైంది, సాగుతూ వెళ్ళింది. ఇవన్నీ ఇలా ఉండగా అది మధ్యలో నా అదృష్టం రాఘవేంద్ర గారి సినిమా అన్నమయ్య, దాంట్లోనూ బ్రహ్మానందం గారి కాంబినేషన్ చాలా అదృష్టం. ఎందుకంటే ఇంకో ఎవరికో అనుకున్నారంట ఆ వేషం, అనుకొని నాకు కబురు చేసి మేనేజర్ యోగానంద్ గారు, హనుమంతరావు గారు మేము 3 నెలలు ఈ సినిమా తీస్తున్నాం, 3 నెలల్లోనూ 3 5 15 రోజులు కావాల్సి వస్తారు, మేము ఎప్పుడు అడిగితే అప్పుడు రావాలి అని అంటే వస్తానండి. అదొక అదృష్టం, అన్నమయ్యలో క్యారెక్టర్ పడ్డం, అన్నమయ్య ఫ్రెండ్స్. ఇక ఆయన బి గోపాల్ గారి సినిమాలు కూడా ఒక 10 సినిమాలు చేశాను. దానిలో కూడా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, తర్వాత తీసిన సీమసింహం ఇలాంటివే ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. పల్నాటి బ్రహ్మనాయుడు, బాలకృష్ణ గారి వరుస. వాటిలో ఎంఎస్ నారాయణతో కాంబినేషనా లేకపోతే బ్రహ్మానందం గారితో కాంబినేషనా, ఏదో కాంబినేషన్ క్యారెక్టర్స్ పడుతూ వచ్చాయి. నిన్న మొన్నటి గోపీచంద్ సినిమాలో కూడా ఒక పంతులు క్యారెక్టర్ని, ఒక పూజారి వేషాన్ని చేయించారు, అదొకటి. అలాగే రామానాయుడు గారి కంపెనీలో సినిమాలు, దాసరి నారాయణరావు గారి సినిమాల్లో కొన్ని, రాయలింగ నరసింహరావు గారు, జంఝాల గారు, అదే వీళ్ళు వాళ్ళని కాకుండా దాదాపుగా అందరి డైరెక్షన్లో ఒక 5 నుంచి 10, 10 నుంచి 15 అట్లా. అదే, సో ఈ రకంగా మొదలైంది, సాఫీగా సాగుతూ ఉన్న మీ సినీ ప్రయాణం. ఇది ఇలా ఉండగా సడన్గా అని కాదు, బట్ టెలివిజన్ మీద అమృతం ఒక సీరియల్ తోటి మీకు సిల్వర్ స్క్రీన్ మీద అప్పుడు అహనాబెల్లంటే టైం తర్వాత ఎంతైతే మంచి పీక్ ఫేమ్ వచ్చిందో, మళ్ళీ మీకు అమృతం తోటి అంతే ఫేమ్ వచ్చింది. అవును. అమృతం మొదలైన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యేంత వరకు మీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అలాగే ఉంది, మీరే చేశారు ఆ క్యారెక్టర్. అమృతం క్యారెక్టర్ అన్నా 3 మారారు మనకి. అవును. ఆంజనేయులు అంజీ క్యారెక్టర్ మాత్రం అంజీ అనగానే గుండూరు మంత్రి గారు గుర్తొస్తారు. అవును. సో ఆ అవకాశం ఏంటి, ఎలా వచ్చింది, అది సీరియల్ గురించి? మన కీరవాణి గారు ఉన్నారు కదా, కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ బ్రదరు కాంచి ఒక మేనేజర్ గారు, ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇలా ఒక సీరియల్ స్టార్ట్ చేస్తున్నామండి, ఒక 1 year ప్రాజెక్ట్ ఇది అన్నారు. కాలనీ మెంబర్స్ మీరు ఉంటారు, ఒక ఫ్యామిలీ, మీ డేట్స్ కుదురుతాయండి, ప్రతి నెల కావాల్సి వస్తారని, ఇట్లా ప్రతి నెలలో ఇన్ని రోజులు కావాల్సి వస్తారు అన్నట్టుగా. కుదురుతుందండి అని. అలా రాఘవేంద్ర గారు దానికి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు, ఆ సీరియల్కి, అమృతానికి. అంటే మంచి మనసుతో ప్రారంభించే మనుషుల చేతుల్లోంచి అది స్టార్ట్ అయితే అది ఆచంద్ర తారకంగా వెళ్తుందని చెప్పడానికి. అట్లాగే మున్నం గంగరాజు గారు దాని ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. బట్ ఫస్ట్ 10 మాత్రం చంద్రశేఖర్ వాళ్ళు చేశారు, వారు చేశారు. అలా క్యారెక్టరు మామూలుగా సీరియల్ అంటే రెగ్యులర్గా ఉండే సీరియల్స్లే కదా అని చెప్పి అనుకున్నా, కానీ
అది ఇంత గొప్పగా ఇంత పేరుతో సంపాదించే విధంగా ఇంత ఆర్టిస్టులందరికీ కూడా గుర్తుండిపోయేలా తయారవుతుందన్న ఆలోచన అదృష్టం నేను ఊహించలే. ఇప్పటికీ దాదాపు 3 ఛానల్స్లో 3 సార్లు అది రిపీట్ టెలికాస్ట్ అవుతుంది. అవునండి. అప్పట్లో వీక్లీ సీరియల్, ఇప్పుడు డైలీ వేస్తున్నా కూడా వస్తూనే ఉన్నాయి. 6 సంవత్సరాలు వచ్చిందండి. రామానాయుడు గారు అండ్ కేఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్, అభిలాష, మరణ మృదంగం, రాక్షసు తీసిన రామారావు గారు వీళ్ళిద్దరు అన్నారంట గుణం గంగరాజు గారితో, ఏంటి గంగరాజు గారు సీరియల్ తీస్తున్నారంట, జాగ్రత్త, ఈ సీరియల్స్లో డబ్బులు పెద్దగా రావు, ఆలోచించి తీయండి అని అన్నారంట. చూద్దామండి, ఒక 1 year అనుకున్నాను, ఆడితే సరి, సక్సెస్ అయితే సరి, లేకపోతే ఆపేస్తాను అన్న తర్వాత సంవత్సరం కాదు, 2, 3, 4, 5, 6 సంవత్సరాలు 313 ఎపిసోడ్స్. ఆ తర్వాత కూడా చేసేవాడు, స్క్రిప్ట్ ఏదో రెడీ కావట్లా, అందువల్ల అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేయాలని ఈ మధ్యలో ఒకసారి నన్ను పిలిపించారు, ఏమన్నా చేద్దామా అంటే, అయ్యో ఎందుకు చేయనండి. సో అయితే అమృతాన్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చూడాలి. అదే రెడీ అయితే అదృష్టమే. అంటే ఒక పాపులర్గా జనంలోకి వెళ్ళిన అంత చక్కటి సీరియల్కి ఒక పర్టికులర్ కామెడీ అంటే నిలిచిపోయే కామెడీగా తీసినందుకు మళ్ళీ సెకండ్ హాఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ లాగా మాకు కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఉంది. కాబట్టి మంచి స్క్రిప్ట్ తయారయ్యి మంచి పాపులర్గా మళ్ళీ పేరు పొందాలంటే రావాలి, క్వాలిటీ, మంచి క్వాలిటీతో మళ్ళీ రావాలి. ఇప్పుడు ఆ సీరియల్ కంటే ముందే మీరు ఆల్రెడీ సినిమాల్లో బాగా పాపులర్ అయ్యారు, మంచి మంచి క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి, పెద్ద సినిమాల్లో చేస్తున్నారు, అన్ని రకాల సినిమాల్లోనూ చేస్తూ ఉన్నారు. మరి ఆ టైంలో సీరియల్ కావాలి, దాంట్లోనూ ఎప్పుడైనా డేట్లు ఇచ్చేటట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏమనుకోలేదా సినిమాలు? నేను ఎలా జరిగిందంటే, దీనికి రెగ్యులర్గా వర్క్ చేస్తున్న టైంలో సినిమాలు వచ్చేవి. అదే ఒక సీన్ క్యారెక్టర్లు, 2 సీన్లు క్యారెక్టర్లు, 1 రోజు క్యారెక్టర్లు, 2, 3 రోజుల క్యారెక్టర్లు, ఒక పెద్ద సినిమా 10,000 వేషాలు కూడా వచ్చాయి. ఇక్కడ కమిట్ అయిపోయి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగేవారు, ఇలా మాకు కావాల్సి వస్తారు, 7 days ఉన్నారా, 9 రోజులు వస్తారు, రావడానికి అవకాశం ఉందా, ముందు మీరు 2 రోజులు కమిట్ అయిపోండి, తర్వాత 7 రోజులు నేను మీరు ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ పెట్టుకుంటానండి, నాకు మిగతా డేట్లు కూడా అందరికీ కుదురుతాయి అప్పుడు అన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలా 6 ఏళ్లలో నమ్మండి నమ్మకండి 32 సినిమాలు వదిలేసాయి. 32? అది ఒక సీన్ కావచ్చు, 2 సీన్లు, ఏదైనా క్యారెక్టర్ వచ్చిన ఆఫర్ల పరంగా 32 సినిమాలు పోగొట్టాయి. మరి ఏం చేయలేం, ఇక్కడ మాట ఇచ్చాం, ఇక్కడ చేస్తున్నాం, నెలలో 8 రోజులు వర్క్ జరుగుతుంది, అదే టైంలో వస్తాయి ఆఫర్లు, ఏం చేయలేం. అందువల్ల మెంటల్గా ఒకటే ప్రిపేర్ అయిపోయాయి, ఖాళీగా ఉండటం ఇష్టం లేక మొదలెట్టాను ఈ టీవీ సీరియల్లో. మరి అదే ఖాళీగా ఉండే పరిస్థితి ఉంటుందేమో అనే భయంతోనే సీరియల్ దీనిలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే నేను రెగ్యులర్గా సీరియల్స్లో ఉండిపోయానో వాళ్ళ ఆలోచనలో కూడా అతను సీరియల్ చేసేస్తున్నాడు, సినిమాలకు పెద్ద అటెండెన్స్ ఇవ్వలేడేమో అన్నట్టుగా అనేసుకునేవాళ్ళు. దాంతో మీరు 32 సినిమాలు వదిలేశారు. మనసులో ఆయన ఖాళీ ఉండడు, సీరియల్ ఎప్పుడు అడిగినా డేట్ అడిగితే సీరియల్లో ఉన్నాను, షూట్లో ఉన్నాను, అమృతంలో ఉన్నాను అంటాడు అనుకున్నారు మేనేజర్లు. సో అది ముద్రపడింది నాకు అనవసరంగా. పని చేద్దాం అన్న వాడికి ఏదో ఒకటి పని చేస్తుంటే, లేకపోతే కావాలనుకున్న దానికే పని చేస్తున్నా కూడా ఆ బ్లేమ్ తప్పట్లా. కానీ దానికి ఎవరేం చేయలేరు కదా. ఇప్పుడు మీ పరంగా ఒక్కొక్కసారి క్లాష్ అయినప్పుడు సినిమాను వదులుకున్నారు కానీ సీరియల్ మాత్రం అంటు పెట్టుకున్నారు. అవును, ఆలోచన వస్తుంది కదా, అంటే రెగ్యులర్గా జరుగుతోంది, ఒక 6 ఏళ్ల ప్రాసెస్. అదే సీరియల్ షూటింగ్ అంటే ఎలా ఉంటుందో సినిమా డైరెక్టర్లు కూడా తెలుసు కదా, రోజులో ఎన్ని ఎపిసోడ్లు తీయాలనుకుంటారు, లేకపోతే ఎలా ఉంటుంది షూటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది. అవును. సో ఆ విధంగా మొత్తానికి ఒక రకంగా మంచి జరిగింది, ఒక రకంగా కొన్ని ఆఫర్లు కోల్పోవడం, బ్యాలెన్స్ చేసుకోవటమే. సినిమా ఇది అనుకుంటే సినిమా ఇదనో, ఆ త్రాసులో సినిమా టీవీ అలా అనుకోవటమే. సో ఈ రకంగా ముందు మన అమృతం సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మొదట శివాజీ రాజా గారు అమృతంగా చేశారు, అమృతం టైటిల్ రోల్ క్యారెక్టర్. తర్వాత నరేష్ గారు చేశారు, పెద్ద నరేష్ గారు. ఆ తర్వాత హర్షవర్ధన్ గారు వచ్చారు. ఎక్కువ కాలం అయితే హర్షవర్ధన్ గారే చేశారు, 4 years. చివరి దాకా కూడా అది ఆపేంత వరకు ఆయన చేశారు. ఇప్పుడు ఆ టైంలో శివాజీ రాజా గారు చేస్తున్నప్పుడు
బయటకి కొన్ని అప్పటికున్న ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన కొన్ని గాసిప్స్ లాంటి వార్తలు ఏంటి అంటే ఆయన డైరెక్షన్ పరంగా కొన్ని ఎపిసోడ్స్ ఏవో షూట్ చేశారని శివాజీ రాజా గారు, తర్వాత ప్రొడక్షన్లో ఏదో ఇబ్బందులు వచ్చినాయని, తర్వాత దానిలోంచి బయటకు వచ్చి మా టీవీ కోసం ఆలస్యం అమృతం అని అలాంటి టైటిల్ తోటే ఇంకొక కామెడీ సీరియల్ ఆయన మొదలుపెట్టారు. దాంట్లోనూ మళ్ళీ మీరు ఝాన్సీ గారు ఇద్దరు కంటిన్యూ అయ్యారు. ఝాన్సీ గారు కూడా అంతకుముందు అమృతరావు భార్యగా అమృతం సీరియల్ చేశారు. మీ ముగ్గురు మళ్ళీ మా టీవీ దాంట్లో కూడా అప్పుడు వచ్చారు. సో దాని వెనకాల ఉన్న అసలు ఆ కథ ఏంటి, అప్పుడు ఆ సంఘటన ఏం జరిగినాయి? ఇప్పుడు నిగూఢమైన రహస్యం ఏం లేదండి. శివాజీరాజా 1 year చేసిన టైంలో, అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలో కంపెనీకి వీళ్ళకి ఏదో అవగాహన తేడా ఉంది. ఓకే, అది ఏంటి అన్నది నేను చెప్పలేను. మీకున్న అవగాహన వరకే మీరు చెప్పగలరు. వాళ్ళ ఇద్దరి మధ్య, కంపెనీకి శివాజీరాజా మధ్య నేను ఇంక చేయనానో ఏదో వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన వాళ్ళు కూడా మీ ఇష్టం అన్నట్టుగా ఆ టైంలో గంగరాజు గారు నన్ను ప్రశ్న అడిగారు, ఏమంటే శివాజీరాజా చేయని వెళ్ళిపోతున్నాడు, ఆ ఆలోచన మీకు కూడా ఉందా అని. నాకు లేదండి, నేను వర్క్ చేయడానికి వచ్చానండి, ఇది ఎంతకాలం తీస్తే అంతకాలం నేను వర్క్ చేస్తానండి, సరే అన్నారు. అంతే తప్పించి ఏం జరిగిందో మా శివాజీరాజాని అడగలేదు, వాళ్ళని వాడి విషయంలో ఇలా ఎందుకు జరిగింది అని నేను అక్కడ అడగలేదు. ఎందుకు మనకెందుకు? ఇప్పుడు ఆర్టిస్టులుగా ఎవరికి ఉండే ఈగో వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. సో కదిలించడం, తద్వారా మనం అట్మాస్ఫియర్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అది కరెక్ట్. మళ్ళీ దానికి ఒక రకంగా పోటీ లాగానే అనుకోవచ్చు కదా. ఇప్పుడు మా టీవీలో ఆయన మొదలుపెట్టిన ఆలస్యం అమృతం, మరి అలాంటి ఆలోచన అక్కడ అమృతం అన్నారు కాబట్టి ఇక్కడ ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఏదన్నా కానీ మీరు కూడా చేశారు కదా ఆ సీరియల్. నేను పిలిచాడు, ఎరా నువ్వు ఈ సీరియల్ చేయడానికి నీకు ఇష్టమా అన్నాడు. నాకేముంది, నేను ఆర్టిస్ట్ని, ఎక్కడైనా చేస్తాను. డేట్లు క్లాష్ అవ్వడం అట్లాంటిది ఏం జరగలేదు? లేదు, అట్లా డేట్లు ఇచ్చేటేనే వాళ్ళకి ఈ పరంగా అక్కడ డేట్లు ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏం లేదు. అంటే 2 సీరియల్సే కదా? సీరియల్సే, కానీ నా ప్రాధాన్యత ఉన్న ఒక్కరోజు అడుగుతుంటాడు. ఓకే, వాడి స్క్రిప్ట్ రాయించడం కూడా అట్లా రాయించారో ఏంటో తెలియదు. నేను ఇచ్చిన డేట్కి షూట్ చేసే విధంగా ప్లాన్ చేసి ఉంటారు. అంతే అంతే అంతే. సో ఆ సీరియల్కి సంబంధించి మీకున్న అవగాహన వరకు అయితే అంతే. సో రెండిట్లోనూ ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఎవరిని నొప్పించకుండా వాళ్ళ దగ్గర చేశారు, ఇక్కడ వీళ్ళ దగ్గర. అంతేనండి, నా మెంటాలిటీ అదే. మాది బయట కూడా అలాగే ఉంటా. అంటే ఒకళ్ళు కోపం తెప్పించి ఇంకొకళ్ళకి దగ్గర అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. అలా అని కాకపోయినా ఒక రకంగా చూసే వాళ్ళకి అనిపించచ్చు కదా, దానికి పోటీగా మొదలుపెట్టాడు, హనుమంతరావు కూడా అక్కడికే వెళ్ళిపోయారు, అట్లా అట్లయింది. అంటే మీరు ఆ దృష్టి దాకా రాలే, మీ దృష్టి దాకా అయితే నేను అసలు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించుకోను. మిగతా నాకు తెలియదు. మనం వర్క్ చేస్తున్నామా లేదా, మనం వచ్చిన పని చేస్తున్నామా లేదా, మనకు తెలిసిన పని చేస్తున్నామా లేదా, అంతవరకే. మరి ఆ సీరియల్ ఎక్కువ కాలం నడవకపోవడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? ఏది? ఆలస్యం అమృతం, శివాజీ రాజా గారు మొదలెట్టిన సీరియల్, ఈ అమృతం అంత రీచ్ కాకపోవడానికి అది నేను ఒక్కడినే చెప్పగలిగేది కాదండి. అది అన్నీ నచ్చాలి కదండి జనానికి. మీ అవగాహన మేరకు? నా అవగాహనలో అట్లా ఎందుకు ఇది బాగా ఉంది, అది ఎందుకు బాగాలేదు విశ్లేషణ చేసేంత నాకు తెలియదు. బట్ మనం చేస్తున్నది మనం చేస్తూ పోతుండాలి. అవన్నీ నేను క్రిటిసైజ్ చేయటం, అనాలిసిస్ చేయటం, కంపారిజన్ చేయటం, అవన్నీ నేను చేయను. ఎందుకంటే నాకు మొదటి నుంచి వచ్చిన అలవాటు ఏంటంటే, సినిమాకైనా టీవీకైనా స్టేజ్కైనా అవుట్పుట్ మనం ఇస్తున్నామా లేదా, మన ద్వారా నవ్వు కోసం, ఏడిపించడం కోసం, సీరియస్నెస్ కోసం మన క్యారెక్టర్ కూడా ఉంది, అది 100% అందుతోందా, 50% ఉంటుంది, క్యారెక్టరే తక్కువ కాబట్టి 10%, 20% కూడా లేదు అనుకునే భావన తప్ప, దాని మీద మనం అవగాహనతో కావాల్సిన ఎనాలిసిస్ మాత్రం ప్రతిసారి చేయి.
నాకు అలవాట్లేదు. ఓకే. సో అమృతం సీరియల్ అలా జరిగింది. ఇదే అమృతం సీరియల్ని చందమామలో అమృతం అనే పేరుతోటి గుండం గంగరాజు గారు సినిమాగా కూడా మలిచారు. అప్పుడు మరి ఆ సినిమాకి సంబంధించి మరి అంజీ క్యారెక్టర్ కోసం ఆయన అడగడం కానీ లేదా అంటే జరిగింది ఏంటంటే మేము చేస్తున్నప్పుడు సినిమా తీసే ఆలోచన కొద్దిగా మొదలైంది. ఆ తర్వాత ఆ సినిమా తీస్తూ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హర్ష, గుండె హనుమంతరావు, శివనారాయణ, వాసు ఈ 4-5 కంపల్సరీగా ఉంటారు. సినిమాగా తయారవుతాం స్క్రిప్ట్, మీరే యాక్ట్ చేస్తున్నారని కూడా నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. మేమేంటంటే ఎదురు చూస్తున్నాం, ఎప్పుడో కబురు వస్తుంది సినిమా టీవీ సీరియల్ లాగా అనుకున్నాం. తీరా చూస్తే ఫస్ట్ అక్కడ బయట అన్నమాట ఏంటంటే వెన్నెల కిషోర్ చేస్తారని వచ్చింది. వెన్నెల కిషోర్ ముందు సునీల్ గారిని అడిగారట. సునీల్ గారిని అడిగితే ఆయన డేట్లు లేవు. వెన్నెల కిషోరు బాగా బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఇద్దరు కుదరకపోవటం వల్ల అవసరాల శ్రీనివాస్ చేత చేయించారని, అంటే వాళ్ళ డేట్లు కుదరక. అవసరాల శ్రీనివాస్ గారు అమృతం క్యారెక్టర్ చేశారు, మీరు చేసిన అంజీ క్యారెక్టర్ మరేంటో ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ మార్చారో అంజీ కూడా మార్చాలని పెట్టుకున్నారో ఏంటో అట్లా జరిగింది. ఆ సినిమా తీయటం జరిగింది. అందరూ కూడా మూవీ పరంగా చందమామల అమృతం అనే దాన్ని చూశారు. కానీ ఆ మధ్య నేను ఈ యూట్యూబ్లోను వీటిలోనూ చూడడం ఏంటంటే గంగరాజు గారు మాటల్లో గుండె హనుమంతరావు బాగా చేశారు ఆయన అని ఇలా మెచ్చుకోవటం సినిమా టాపిక్ విషయంలో వచ్చింది. ఇప్పుడు ఆయన అలా మెచ్చుకున్నాడు కాబట్టి ఎందుకు నన్ను పిలవలేదనో, లేకపోతే ఫిలింకి ఎందుకు నన్ను ఇష్టపడలేదనో, వాటి మీద వాళ్ళని నేను నిలేసింది లేదు, వాళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కరెక్టే. పోనీ సినిమా చూసారా? అది మీ క్యారెక్టర్ చేసిన ఎలా చేశారు అని సినిమా చూడండి. మీకు క్యూరియాసిటీ అనిపించలేదా నా క్యారెక్టర్ అతను ఎలా చేశారు అని? అనిపించింది, కానీ ఎందుకో అప్పుడు థియేటర్కి వెళ్ళా. ఓకే, ఏదో కారణాలు ఉన్నాయి, ఇంట్లో కారణాలు కొన్ని ఉన్నాయి. తర్వాత అయినా చూసే చూడలే యూట్యూబ్లోనో టీవీలోనో చూడలేదు. నిజం చెప్తాను, నేను చూడలేదు. అదే, ఎందుకంటే కొంతమందికి ఉంటుంది కదా, చేసిన క్యారెక్టర్ ఎవరైనా చేస్తే ఎలా ఉంటుంది ఏంటని. నేను యాడ్స్లో చూసాను వాళ్ళందరినీ. ఓకే, యాడ్ పరంగా చూశాను. సో ఈ అమృతంని కొంతసేపు మళ్ళీ పక్కన పెడతాం. మనం మీ సినిమాల గురించి మాట్లాడుకుంటే, మిమ్మల్ని బ్రహ్మానందం గారిని జంజాల గారు ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాల్లో. ఇద్దరు ఒకే సినిమాతోటి వచ్చిన వాళ్ళు. మరి మీకు ఎప్పుడన్నా భేదాలు అనిపిస్తూ ఉంటాయో, బ్రహ్మానందం గారు టాప్ కమెడియన్ అయిపోయారు, మనం ఇంకా రీచ్ కాలేదు అని? ఎప్పుడు ఆలోచించనండి అలా. ఎందుకంటే రియల్ లైఫ్లో భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ని ఇస్తాడు, ఒక్కొక్క పొజిషన్ ఇస్తాడు. నేను కారణం కూడా చెప్తా. కంపారిటివ్గా మనతో పుట్టిన వాళ్ళు, మనతో పెరిగిన వాళ్ళు, మనతో స్నేహం చేసేవాళ్ళు పెద్ద అయిన తర్వాత, చదువులు చదివిన తర్వాత, ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా వాళ్ళు సంపాదించుకున్న ఆ జాబ్ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు. అవును. ఇప్పుడు మీతో చదువుకున్న వాళ్ళే ఈ రోజున అబ్రాడ్లో పెద్ద పొజిషన్లో ఉన్నారనుకోండి, మీరెందుకు అబ్రాడ్ వెళ్ళలేదనే మాట నేను ఎలా అనగలను? ఛాన్సెస్ ఉండాలి. మీ చాయిస్, మీ క్వాలిటీసు, మీ అదృష్టాలు, అంతకు మించిన దూసుకుపోయే గుణం, అడ్జస్ట్మెంటు, అన్నిటికి మించిన అవేర్నెస్, ఇవన్నీ పుష్కలంగా ఉండాలి మనలో. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో తేడా కూడా ఇవే అనుకోవచ్చా? అంతే. టాలెంట్ విషయంగా బ్రహ్మానందం గారి టాలెంటు, నా టాలెంటు ఒకటే అని అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలెంట్ అని కాకపోయినా ఒకసారి పరిచయం అయినప్పుడు కొన్నిసార్లు అది సహజంగానే జరుగుతుంది. ఒకళ్ళు కొంచెం మంచి పొజిషన్లోకి రావడం, ఒకళ్ళు అంతగా రాకపోవడం, ఒకే సినిమాలో మొదలైన కూడా అవి ఉంటాయి. కానీ వాటిని మనం బేరేజ్ వేసుకుంటే మనకి అది ఇంకా ఉపయోగపడుతుంది కదా. మేబీ ఈ పర్టికులర్ అంశం నాలో లోపించిందేమో, లేదా ఈ పర్టికులర్ అంశం మనం ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుంటుంది. నాదేంటంటే నా కుటుంబానికి
అన్నీ నేనే, అచ్చా. మంచి చెడు కూడా నేనే. సో నా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా, టీవీ, స్టేజ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్న ప్రయత్నంలో కొన్ని ఆలోచించేవాడిని కాదు. ఓకే. వర్క్ చేసి వచ్చి నిద్రపోయేవాడిని, భోజనం చేసేవాడిని, ఇక రెస్ట్ తీసుకుంటుంటాను. చాలా సినిమాలతో టీవీలతో పాటు స్టేజ్ షోస్ బాగా తిరిగానండి. అవును అవును. ఇవన్నీ ఈ స్ట్రెయిను, కొన్ని డిప్రెషన్లు, కొన్ని పర్సనల్ లైఫ్ ఇబ్బందులు, వీటన్నిటి దృష్ట్యా నేను వేటిని ఆలోచించలేదు. ఓకే. పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ ఏది ఆలోచించలేదు. చేస్తూ వెళ్ళిపోయేవాడిని. ఓకే. నాకెందుకు ఈ ఆఫర్ రాలేకపోయింది, నాకెందుకు ఈ అదృష్టం లేకుండా పోయింది, నాకెందుకు ఈ టాలెంట్ ఓపెన్గా ఇంకా బ్రైట్గా చేయకుండా పోయాను, అలాంటి ఆలోచన ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఓకే. ఎవరైనా 3 ఏళ్లలో ఆలోచిస్తారు, నేను 30 ఏళ్లలోనూ ఆలోచించలేదు. ఓకే. ఇప్పుడు ఒక రకంగా మీరు అటు సినిమాలు, ఇటు సీరియల్స్, తర్వాత స్టేజ్ షోలు, ఇన్ని రకాలు కవర్ చేస్తూ ఈ స్టేజ్ షోల పరంగా మీరు ఈ తానా ఆట సభలు అట్లాంటివి కూడా వెళ్ళొచ్చారు, అబ్రాడ్ ఈవెంట్స్ కూడా చేసి వచ్చారు. దుబాయ్లు, అన్ని రకాల అదే అబ్రాడ్ ఈవెంట్స్ అన్ని దాదాపుగా చేస్తారు. కువైట్, సింగపూర్, ఇవన్నీ ఏవిఎస్ గారు చేసే, అంటే ఆయన కండక్ట్ చేశారు. ఆయనతో కూడా ఈ తర్వాత వీడియో కూడా వెళ్తున్నారు. ఈ స్టేజ్ షోస్ ని చేద్దామని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే కొంతమంది సినిమా వాళ్ళు నాకు మొదటి నుంచి ఉందండి. నేను హైదరాబాద్కి వచ్చింది మే 5, 1994. ఓకే. అంటే రేపు మేకి 23 ఏళ్ళు. నేను ఇక్కడ ఎంటర్ అయిన 1 ఇయర్ నుంచి మొదలుపెట్టా, 22 ఇయర్స్ నుంచి. అంటే కొంతమంది సినిమాల్లో పేరు వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టేజ్ మీదకి వెళ్తే కొంచెం చులకనగా అనిపిస్తుందేమో, లేదా నేను అలా ఊహించలేదు, అలా అనుకోలేదు కూడా. స్టేజ్ మీదకి వెళ్తే ఆ తృప్తి వేరండి. ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్సు, చప్పట్లు, మనం ఏమన్నా చేయగలిగితే ఆ నవ్వులు మనం ఆస్వాదించాలి, అక్కడ ఉండాలనే కోరిక కలుగుతుంది. తర్వాత అక్కడ స్టేజ్ మీద మీరు చేసే స్కిట్సే ఇప్పుడు ప్రోగ్రామ్గా అటు జబర్దస్త్ ప్రోగ్రామ్ అను, ఇంకో ప్రోగ్రామ్ అను, టీవీలో కూడా వాళ్ళు స్కిట్స్ ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నారు. అవి ఇప్పుడు టెలివిజన్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రోగ్రామ్స్గా ఉంటాయి. అలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అనిపించేది ఉందండి, సమయాన్ని బట్టి షేప్ మారుతుంటుంది. అంటే మీరు కూడా ఆ కార్యక్రమాల్లో ఏమన్నా పార్టిసిపేట్ చేద్దామని కానీ, లేదా వాళ్ళు చేయాలని ఉంటుందండి. కానీ నా ఆరోగ్యం కొంచెం ఈ మధ్య కొంచెం డల్ అయ్యాను, ఒంట్లో బాగాలేదు. ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాను. సో చేయాలని, ఏదైనా నాటకం చూసి చేయాలని అనుకున్నట్టే స్కిట్లు చూసి నేను కూడా చేయాలి కదా, చేస్తే ఎలా ఉంటుంది అనే భావం నాకు ఉంటుందండి. కాకపోతే నేను ముందు పర్సనల్ ఇది నేనేమనుకుంటానంటే, ఆరోగ్యపరంగా మరింత హుషారుగా ఉండి శక్తితో చేయటం వేరు, తప్పనిసరి చేయటం వేరు. అవునవును. సో స్కిట్స్ ఇప్పుడు మీకు ఒకవేళ ఎవరన్నా ఇన్వైట్ చేస్తే మీరు చేయడానికి రెడీ? వెళ్తూనే ఉంటాను ఇప్పటికీ, స్టిల్. అదే ఇట్లాంటి కార్యక్రమాల్లో కొంచెం రెగ్యులర్ బేసిస్లో చేయాలి అని వెళ్తుంటామండి. నన్ను పిలిచేవాళ్ళు ఉన్నారు ఎప్పుడు. ఆ సంస్థ కావచ్చు, బెంగళూరు, మద్రాస్, బాంబే, హైదరాబాద్లోను, విజయవాడ, ఒక ఊరే ఉందిలేండి, విశాఖపట్నం, అన్ని ఊళ్ళో షోస్ వేరు. మామూలుగా టీవీ ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ అవి చేయలేదండి, నేనేం చేయలేదు. ఇప్పుడు ఏమన్నా అవకాశాలు ఎవరైనా చేస్తారా? చేస్తాను, ఆర్టిస్ట్ కదా, చేస్తాను. ఓకే. ఈ మధ్యకాలంలో మీరు కొంచెం పెద్ద తెర మీద కావచ్చు, చిన్న తెర మీద కావచ్చు కనిపించడం తగ్గింది. మేబీ మీ ఆరోగ్య సమస్యలు దానికి కారణం. అవును. తెలుసుకోవచ్చా కారణం? ఆరోగ్య సమస్య అంటే తెలుసుకోవడానికి ఉంది, బాగా దాన్ని ఏమంటారు, యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. మందులు అవి వాడుతున్నాము, కాకపోతే వాటి నుంచి ఇంకొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న మీతో నేను యాక్టివ్గా ఉన్నాను. బట్ ఎక్స్పీరియన్స్ పరంగా కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ఫేస్లో కళ ఉండాలి కదా, ఆ కళ కోసం నేను కూడా మధ్యలో ఆగాను, చాలా కాలం ఆగాను. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఏమన్నా ఇప్పుడు చేతిలో ఉన్నాయో, ఏమన్నా మొదలు పెడతాం? ఏదో ఒకటేరా వచ్చాయండి, కాకపోతే
కరెక్ట్గా వాళ్ళు పిలిచిన టైంకి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఆరోగ్యం మీద. అది చేసుంటే ఒకటి 2 పెద్ద వేషాలు చేసి ఉండాల్సింది. సో మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు హనుమంతరావు గారిని? భగవంతుడు చల్లగా చూస్తే ఏదైనా నేను నమ్మేది భగవంతుడినే అండి. మనకి సర్వశక్తుల్ని, ఆసక్తిని, అన్నిటినీ మించిన అవకాశాన్ని, అదృష్టాన్ని, పనిచేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించాల్సిందే. ఎవరెప్పుడు బిజీ అవుతారో, ఎవరెప్పుడు ఖాళీగా ఉంటారో, ఎవరెప్పుడు రెస్ట్లెస్గా జాబ్ చేస్తారో అన్నీ భగవంతుడేనే. అంటే ఇలా నువ్వు బతకరా, ఇలా పని చేయరా, ఇలా నువ్వు పని చేయడానికి కావాల్సిన శక్తి నీకు ఇంకా ఉందిరా అని చెప్పగలిగిన వాడు నా దృష్టిలో భగవంతుడే. మన జన్మనిచ్చి మనకి అసలు ఈ ప్రపంచమే విచిత్రమైన జన్మ రావడం ఏంటి, జన్మ రావడం ఏంటి, ఆ జన్మ వచ్చిన తర్వాత ఈ కీర్తి, ఈ అసూయలు, ఈ ధనదాహం, నేనే నిలబడాలి, నేనే కనబడాలి, ఇవన్నీ ఉంటాయి సహజం. ఏమో అంటే నిరాశతో ఉండేవాడు మాట్లాడే మాటలు ఇవన్నీ అని అనుకుంటారు. నిరాశే కాదండి, ఈ సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటి చెప్తాను. ఎంతోమంది టెక్నీషియన్లు, ఎంతోమంది యాక్టర్లు సినిమా, టీవీ, స్టేజ్ ఉన్నంతసేపు ఎంత యాక్టివ్గా కనబడతారో, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఎంత డల్ అయిపోతున్నారో, ఎంత పాడైపోతున్నారో, ఎంత బాధతో కుంగిపోతున్నారో నాకు తెలుసు. ఇది నేను కనిపెట్టింది కాదు. ఉద్యోగం చేసేవాడైనా ఉద్యోగం మధ్యలో తీసేశారంటే వాడు ఉద్యోగం దొరికేదాకా ఎంత డల్ అయిపోతాడో నాకు తెలుసు. అలాగే ఒక డైరెక్టర్ చేసి సినిమా హిట్ ఇచ్చినా కూడా అవకాశం రాకపోతే, కొన్ని సంవత్సరాలు ఖాళీగా ఉంటే వాడి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఉన్న డబ్బులు, ఉన్న శక్తి, ఉన్న ప్రేమ, ఉన్న ఆలోచన విధానం ఎక్కడికక్కడ డల్ అయిపోతుందండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ సరిగా కరెక్ట్గా ఉండదు. ఇది నువ్వు డల్ అయ్యావు కాబట్టి మిగతా వాడు కూడా డల్ అయ్యారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అనే మాట వాడితే ఒప్పుకోండి. అలానే కాదు, డల్ అనేది ఊరికే వచ్చే డల్ కాదండి. పరిస్థితులు, అవకాశాలు, అదృష్టాలు అన్నిటినీ మించిన ఆత్మస్థైర్యంతో ఉన్న మనిషి యొక్క తీరు, ఇవన్నీ మిస్ అయిపోతాయి రకరకాల కారణాల వల్ల మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. అంతే తప్పిస్తే టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడూ చేస్తాడు. ఒక టాలెంట్ ఉన్నవాడి దగ్గర ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సో, హౌస్ ప్రాబ్లమ్సో, ఫ్యామిలీ ప్రాబ్లమ్సో ఉన్నాయనుకోండి, పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది, డల్ అవుతుంది. మీరే అంటారు, పక్కకి వెళ్ళి అంటారు, బాగా ఉండేవాడు, బాగా చెప్పేవాడు, ఇప్పుడు ఏంటో కొంచెం తగ్గింది అంటారు. ఇవన్నీ న్యాచురల్ అండి. ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేసే ఆర్టిస్ట్ అయినా పర్సనల్ లైఫ్ కానీ, పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటికి మించిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హ్యాపీగా బ్రహ్మాండంగా చేస్తాడు. తర్వాత ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి మీరు కొంచెం ఓపెన్గానే ఆన్సర్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే బ్రహ్మానందం గారి గురించి ఆయనతో మీరు చాలా కాంబినేషన్స్ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా అసలు కమెడియన్స్లో ఇప్పుడు ప్రస్తుతం అంత టాప్ పొజిషన్లో, హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే కూడా ఇప్పటికీ కూడా బ్రహ్మానందం గారే. సో ఆయన మీద కొన్ని రూమర్స్ ఏంటి అంటే, ఒకటి కొంచెం షూటింగ్కి లేటుగా వస్తుంటారు అని, రెండవది తోటి ఆర్టిస్టుల్ని షూటింగ్లో ఏదైనా కొట్టే సందర్భం ఉంటే నిజంగానే కొట్టడము, లేదా అక్కడ అవసరం లేకపోయినా ఏమన్నా కొంచెం తిట్టడం లాంటివి చేయడము, ఆ సన్నివేశంలో ఆల్రెడీ రాసి లేకపోయినా కూడా కావాలని ఒక మాట అనడము, లేదా ఇతరులకి ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశాలను కూడా కొంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటారు ఆయన అని అంటూ ఉంటారు. సో మరి మీకు ఆయనతో ఉన్న అసోసియేషన్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి దాని గురించి మీరు ఏ రకంగా చెప్పగలరు? ఇప్పుడు రూమర్స్ అని అంటున్నారు కదా,
ఎప్పుడైతే ఇలాంటి రూమర్స్ వస్తాయో అవి పెరుగుతుంటాయి తప్ప తగ్గవు. ఎవరికైనా అవకాశం వస్తే రానికుండా చేయడం, సెట్లో ఆర్టిస్ట్ని కొట్టడం, తిట్టడం, ఇలాంటివన్నీ కూడా సమయ సందర్భాలను బట్టి రకరకాలుగా ఉంటాయి. ఫిలిమ్స్లో అవకాశాలు ఆయన వద్దంటే తీసుకోకుండా ఉండే డైరెక్టర్ ఉంటాడా అంటే అది ఒక ఆలోచన. ఓహో ఆయన చెప్పాడు కాబట్టి తీసేద్దాం అని డైరెక్టర్ అనుకుంటాడా? ఇవన్నీ విత్తు ముందా చెట్టు ముందా లాగా బ్రహ్మానందం గారి మీద కామెంట్ చేయడం ఉద్దేశం కూడా కాదు, అలా అని ఆయన గురించి విశ్లేషణ కాదు. ఆ అవకాశాలు రావడాలు పోవడాలు, దెబ్బలు తాగడాలు, తిట్లు, వాళ్ళతో ఉండే ఫ్రెండ్షిప్, వాటి మీద కొంత ఆధారపడి ఉంటాయి. అంతే తప్పిస్తే ఏమాత్రం ఎవరిని కూడా మనం అలా అనుకోవాల్సిన పని లేదు. అంటే కొంతమంది చాలా ఓపెన్గా వచ్చి ఆయన పేరు తీసి మరి చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, కావాలని కొడుతూ ఉండడం లాంటివి చేయడం అట్లా. మరి నేను అంత డీప్గా లోతుగా, మీరు కూడా ఆయన పక్కన అసిస్టెంట్ కైండ్ ఆఫ్ చేస్తున్నారు. సో ఎప్పుడన్నా కొట్టాల్సి వచ్చినప్పుడు సందర్భాల్లో ఆయన ఏంటి నిజంగానే కొట్టేవాళ్ళ లేదా నటన పరంగానే ఉండేదా? సరదాగా ఉండేది, కొంచెం ఫన్ కోసం కొంచెం స్పీడ్ ఉంటుంది. ఓకే, అంటే తగిలేదే దెబ్బ అయితే తగిలేదు, కొద్దిగా కొద్దిగానే తగిలేది ఉంటాయి. అంటే న్యాచురాలిటీ కోసం అని అనుకోవచ్చా లేదా న్యాచురాలిటీ కోసమే? బ్రహ్మానందం దగ్గర నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే విపరీతమైన రిహార్సల్స్, విపరీతమైన షార్ట్కి ఏం చేయాలన్న కావాల్సిన అనాలిసిస్ అవి ఏం చేయరండి. చదువుతాడు, టక్ పని పక్క ఆర్టిస్ట్తో చేస్తాడు, యాక్షన్ అనగానే తన పద్ధతిలో అలా యాక్ట్ చేసేస్తుంటారు. సో దాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టడాలు సరదాగా ఉంటాయి. ఇప్పుడు ఆయనని కాకపోయినా ఇన్ జనరల్గా తీసుకుంటే ఆ న్యాచురాలిటీ కోసం అనే ఆ న్యాచురాలిటీ అనే పేరుతోటో లేదా మరే ఉద్దేశంతో అలా తోటి ఆర్టిస్ట్ని కొట్టడం లాంటిదో లేదా ఇంకొకటి మాట అనడం లాంటివో వాటిని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అంటే కొట్టడం అంటే చాలామంది ఆర్టిస్టులు షూటింగ్లో చెంపదెబ్బలు కొట్టాలన్నా, వీపు దెబ్బలు కొట్టాలన్నా బాగా మైండ్ అదిరిపోయే టైప్లోనూ వీపు అదిరిపోయే టైప్లో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ ఎందుకు ఇప్పుడు? వాళ్ళ పేర్లని కాకపోయినా దాన్ని ఎంతవరకు సమర్థనీయం అంటారు అని అంటే నటించాలే తప్ప నిజంగా అనుకొని ఇప్పుడు కత్తితో చెప్తుంటారే అందరూ, కత్తితో పొడవాలంటే నిజంగా పొడుస్తారా ఏంటి? సో అనిపించాలి, కనిపించాలి అలా. సో మనసులో ఉండి కూడా కొన్నిసార్లు కొంతమంది అలాగే నిజంగా కొట్టే వాళ్ళు అయితే ఉన్నారు. ఏమో ఏమో మీరే ఇప్పుడు అన్నారు కదా కొడతారు, తెలియక కొట్టరు. కొట్టడం తెలిసి టైమింగ్లో కొట్టకుండా ఫట్మని కొడతారు. చెంప మీద యాక్ట్ చేస్తున్నప్పుడు, చెంప మీద కొడుతున్నాం అన్నప్పుడు చిన్న అవగాహన కావాలి. చెయ్యి ఇలా విసురుతున్నాను అన్నప్పుడు మన తల అట్లా అనాలి. ఆ టైమింగ్ మిస్ అయిందనుకోండి చెంపదెబ్బ మనకే తగులుతుంది. ఏదైనా అంతే. కమీడియన్గా ఉండాల్సిన వాళ్ళకి మరి అది ప్రథమ లక్షణం కదా టైమింగ్ అనేది. ఎప్పుడు ఎలాంటి మూమెంట్స్ ఇవ్వాలి, ఎలా జర్క్ ఇవ్వాలి. అవును, అది మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండాలి. సో కొత్తగా వస్తున్న కమీడియన్స్కి కానీ ఆర్టిస్టులకు కానీ ఒకవేళ సలహా లాంటిది ఇవ్వాల్సి వస్తుంది? ఏ సలహా ఇవ్వగల, మంచి ఆర్టిస్టులు అవుతున్నారు. మంచి పర్ఫార్మెన్స్ పరంగా కాకపోయినా ఇప్పుడు ఒకప్పుడు మీకులాగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేంత కెరీర్లు ఇవాళ బిల్డ్ చేసుకునే అవకాశం ఉందా అంటే మనం చెప్పలేము. ఎంతవరకు అలాగే ఎంతమంది లాంగ్ రన్లో ఉంటారు అని. ఇప్పుడు చాలా వరకు వస్తున్న వాళ్ళ అవగాహన ఎలా ఉంది అంటే హిట్ అండ్ రన్. మనం ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందా, మనకి పేరు వచ్చిందా, వచ్చిన అవకాశాలు గ్రాప్ చేయడం, వాటిని నటించి వచ్చినంత వరకు డబ్బులు తీసుకుని పక్కకి వెళ్ళిపోవడం. ఈ లోపల ఏదో చిన్నగా సైడ్లో బిజినెస్లను ఏవో ఒకటి మొదలు పెట్టుకుని సెటిల్ అయిపోతున్నారు. సో ఎంతవరకు ప్యాషన్ తోటి నటన మీద అభిమానంతో ఉండి చేసేవాళ్ళు ఉంటున్నారు. రెండోది అలా ఉండి చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఇవాళ అలా ఆ పరిస్థితులు ఉన్నాయి. అన్నీ వదిలేసి కేవలం నటుడిగానే ఉన్నా కూడా మనకి రోజు గడిచేలాగా. అంటే అదృష్టం అవకాశం ఉన్నసేపే
ఆర్టిస్ట్ లైఫ్. సో సినిమా వచ్చినా, టీవీ వచ్చినా, స్టేజ్ షో వచ్చినా, ఆ పాపులారిటీ, ఆ ఫేమ్ ఉన్నంతసేపే మనం ఉపయోగించుకోవాలి అనే తత్వం అన్ని కాలాల్లోనూ ఉంది. సో ఆర్టిస్టులు, ఇప్పుడున్న ఆర్టిస్టులకి మనం చెప్తే తెలుసుకునే స్థితిలో ఎవరూ లేరు. అందరూ బాగా టాలెంటెడ్, తెలివి ఉన్నవాళ్ళు. బాగా ముదిరిపోయారు అంటారు. బాగా ముదిరిపోయారు అంటారు. ముద్ర ఏదన్నా కానివ్వండి, మొత్తం మీద వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎక్కడ బిహేవ్ చేయకూడదో అన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళకి సలహా ఇచ్చే స్థాయికి మనం ఏం లేము. ఆ వయసు పరంగా పెద్దవాళ్ళం కావచ్చు కానివ్వండి, అందరికీ కూడా లైఫ్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, అందరి లైఫ్లు చదివిన వాళ్ళు, ఇండస్ట్రీలో అందరి లైఫ్లు కాస్తో కోస్తో కొన్ని పేజీలు చదివిన వాళ్ళే. సో వాళ్ళకి మనం సలహా సంప్రదింపులు, ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఒక పెద్దరికం మాటలు అవేం అక్కర్లేదు. తర్వాత మిమ్మల్ని ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనం పనిచేస్తున్నప్పుడు మనకి ఆ తోటి ఎవరైతే ఉంటారో తోటి వాళ్ళు లొకేషన్లో కావచ్చు, సెట్లో కావచ్చు, వాళ్ళు మనకి స్నేహితులు అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు కమెడియన్స్ అందరూ కూడా దాదాపుగా ఒక గ్రూప్ లాగా చాలా వరకు చాలా సందర్భాల్లో ఫంక్షన్స్లోనూ వాటిలోనూ కలుసుకోవడం, పర్సనల్గా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తూ ఉండడం, అలాంటి గ్రూప్ గ్యాదరింగ్ అవి జరుగుతూ ఉన్నాయండి. కానీ గుండు హనుమంతరావు గారిని ఎందుకు మనం తక్కువగా చూస్తాం అలాంటి వాటిల్లో? ఏం మరి నాకు తెలియదు. అంటే మిమ్మల్ని ఎవరు ఎప్పుడు ఒక ఫంక్షన్కి లేదా పార్టీ లాంటి వాటికి అలా పిలవరా? పిలిచినా కొన్నిటికి వెళ్ళను. ప్రిన్సిపల్గా పెట్టుకున్నారా? అదే లేదు, కొన్నిటికి వెళ్ళను అంతే. నాకు మంచికి చెడుకి రెండింటికి పెద్దగా అటెండెన్స్ ఇవ్వను. అదేదో మొదటి నుంచి వచ్చిన అలవాటు. ఎక్కడో వెళ్తా. అదే, కానీ ఎప్పుడు రెగ్యులర్గా కనిపిస్తూ ఉండే వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయని కూడా అంటుంటారు కదా. ఏమో అయ్యి ఉండొచ్చు కూడా, చెప్పలేం కదా అండి. నన్ను పిలవలేదే, అరే ఎందుకు మిస్ అయ్యాను. పిలవలేదని కాకపోయినా ఇప్పుడు ఒక డైరెక్టరు లేదా ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉంది, ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక రైటర్ ఉన్నారు, 1-2 సార్లు ఏదో వాళ్ళు కనిపిస్తూ ఊరికి అటెండెన్స్ వేసుకుంటే నమస్కారం సార్ అని చెప్పడము, లేదా ఇవాళ రేపు వాట్సాప్లో అవి వచ్చినాయి కాబట్టి రోజు ఒక మెసేజ్ ఏదో పెడుతూ ఉండడము, అలా చేస్తుంటే కొంచెం మన దృష్టిలో ఉంటాము, మనకి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటాయి అంటున్నాను. మరి వాటిని మీరు ఫాలో అవుతారా? ఏమోనండి, ఈ సెల్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ నాకు ఏవీ తెలియదు. ట్విట్టర్లు తెలియవు, వాట్సాప్లు తెలియవు, ఇంకోటి ఏంటి ఫేస్బుక్లు, ఇవి మొత్తం ఎన్ని రకాలు వచ్చాయో అన్ని రకాలు మా అబ్బాయిని అడుగో ఇంకొకళ్ళని అడుగో తెలుసుకుందాం అనే ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకో లేదు. నేను FNCC క్లబ్లో మన తెలుగు మా అసోసియేషన్ ముందు మెంబర్షిప్ కార్డు తీసుకోవాలంటే 5,000 అండ్ FNCC క్లబ్లో ఆర్టిస్టు రిలాక్స్ అవ్వడానికి కోసం వచ్చి ప్లేయింగ్ కార్డ్స్ ఆడిని ఇంకోటి తీసుకొని ఏదన్నా కానీ నేను తీసుకోలేదు. ఓకే, అది 5,000 కడితే చాలు. ఇవాళ అది 5 లక్షలు ఎంతో ఉంది. నేను ఎందుకు తీసుకోలేదంటే నేను అలవాట్లకు బానిసైపోతాననే భయం. అది ఎందుకో భయం. ఓకే, సో ఎటువంటి అలవాట్లు లేవు అంటారు అయితే మీకు? ఏ అలవాట్లు లేవని? ఏది అలవాటుగా లేదు. ఏది అలవాటుగా లేదు. బాగుంది ఈ లైన్. ఇప్పుడు ప్రస్తుతానికి మా అసోసియేషన్, ఇప్పుడు మీరు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, మీ ఒకప్పటి తోటి నటుడు అంటే మన అమృతం సీరియల్లో అమృతరావుగా చేసిన శివాజీ రాజా గారిని ఈసారి మా ప్రెసిడెంట్గా ఎన్నుకుందామని చెప్పి ఎన్నుకోబోతున్నామని ఒక వార్త వచ్చింది ఈ మధ్య 3 రోజుల క్రితం. మరి మీరు ఆ పాలక వర్గంలో ఏమన్నా అటువంటి ఆలోచనలు ఉన్నాయా? నేనంత యాక్టివ్గా ఉంటే సినిమాల్లోనూ టీవీలోనూ ఇంకా ఎక్కువగా కనబడేవాడిని కదా. కనీసం కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం, సలహా ఇచ్చేంత నాలెడ్జ్ లేదు. తర్వాత అసలు ఈ మా అసోసియేషన్ అనేది ఆర్టిస్టులకు ఎంతవరకు ఫేవర్ చేస్తుంది అనుకుంటున్నారు? మా అసోసియేషన్ అనేది ఉండటం అవసరం అండి. ఎందుకంటే ఆర్టిస్టులందరికీ ఒక ఆలంబనగా, ఒక మెడికల్గా, భవిష్యత్తులో ఈ చిత్రపురి కాలనీకి సంబంధించిన విషయాలుగా ఏదైనా వెల్ఫేర్ సరిగ్గా జరుగుతుంది అని అనుకుంటున్నారా? కొంచెం రెగ్యులరైజ్ అవుతున్నట్టుందండి.
నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చోను, కొన్ని విషయాల్లో రెగ్యులరైజ్ అవుతాను బాగా. అదే ఆఫీస్కి వెళ్ళినామని కాకపోయినా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మీకు ఇంటిమేషన్స్ వస్తూ ఉంటాయి వాటికి సంబంధించి, వాళ్ళు మొదలుపెట్టి ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇప్పుడు నటీనటులకి ఇన్సూరెన్స్ గురించి అన్నారు, లేదా చిత్రపురి కాలనీలో ఫ్లాట్స్ కానీ అవి కానీ రకరకాల సంక్షేమ పథకాలు ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్న పీరియడ్లో. సో వాటికి సంబంధించి అన్నీ పక్కాగా జరుగుతున్నాయి. బాగున్నాయండి, బాగున్నాయి. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులు ఫిల్మ్ డైరీలు తయారు చేసి పంపడం అవునవును ఉన్నాయండి. వాళ్ళు అనుకున్న కొన్ని అలాగే చిన్న దెబ్బతిన్న ఆర్టిస్టులకి సహాయం దాని ఎంతని ఇవ్వడం. ఏమండి చెయ్యని వాటికంటే చేసేవాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అది కరెక్టే. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నించున్న టైం పీరియడ్లో అప్పుడు జయసుధా గారు ఆయన ఇద్దరు ఆపోజిట్గా అపోనెంట్గా నించున్న టైంలో కొంతమంది ఆర్టిస్టులు ఆ మూమెంట్లో బయటకు వచ్చి చాలా టీవీ ఛానల్స్లోనూ వాటిలోనూ మాట్లాడారు వీటికి సంబంధించి. ఇప్పటిదాకా అవి జరగలేదు, లేదా ఇవి జరగలేదు, ఇటువంటి కార్యక్రమాలు లేవు, లేదా ఈ మొదలుపెట్టిన కార్యక్రమాల తాలూకు ప్రతిఫలాలు ఎవరికి అందట్లేదు అన్న కొన్ని విమర్శలు కానీ అట్లాంటివి కొంతమంది చేశారు. అందినా అందలేదా అనేది నేను ఎప్పుడు ఎవరిని అడగలేదండి. చేయాల్సినవి చేయట్లేదు అనేది అంటున్నారే కానీ ఇవ్వట్లేదని, అది ఎంతవరకు సఫలమైందా సఫలీకృతం కాలేదా అనేది నేను ఎప్పుడు పొరపాటును కూడా అక్కడికి వెళ్ళి ఏంటి అప్పుడు ఏదో ప్రపోజల్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఏమైంది అది, ఇట్లాంటివి పొరపాటును కూడా నేను అడగండి. అక్కడ ఉన్న టోటల్ స్టాఫ్లో కానీ ఇంతకు మునుపోళ్ళం కానీ గుణమంతరం ఏంటో ఇక్కడికి వస్తాడు ఆఫీస్ అసలు అంటే వాడు ఎక్కడ వస్తాడయ్యా అంటారు, అడగండి. అది ఓకే. పోనీ మీకు నాకేమన్నా ఇలాంటివి బెనిఫిట్స్ రావాలి అట్లా ఏమన్నా అనుకున్నారా? నేనే అనుకున్నాను. ఎందుకంటే మెడికల్గా ఏమన్నా హెల్ప్ ఇంకొంచెం పెరిగితే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే నేను మెడికల్గా ఈ మధ్య దెబ్బతిన్నాను కాబట్టి. అది అందు గురించే నేను కొంచెం అనుకుంటానండి. నేను అప్పటినే అనుకుంటేలా అలానే కాదు, కనీసం ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి. అంటే మెడికల్గా ఇంకా వెల్ఫేర్ ఇంకొంచెం మనిషికి అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చే ఆర్టిస్టులు ఉంటారు, మరి దానికి అచీవ్ చేయలేని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. అవును అవును. మరి అలాంటప్పుడు ఆదుకుంటే బయట ఆడుకోకుండా ఉంటారు. సో తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసిన వాళ్ళు ఎవరైనా మన సభ్యులు ఉంటే మా అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పినది ఇప్పుడు వాళ్ళు వినే ఉంటారని ఆశిస్తున్నాం. సో ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెప్పారు కాబట్టి మీ ఆరోగ్య సమస్యల నుంచి మున్ముందు ఇంకా మరిన్ని సినిమాలు చేస్తూ ఒకప్పుడు ఎంతరా అయితే మమ్మల్ని నవ్వించారో అలాగే మీరు చెప్తున్నట్టుగా అమృతం 2 కూడా మొదలవ్వాలని, అది కూడా ఇంకొన్ని సంవత్సరాల పాటు నడుస్తూ ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ ఈ అత్తా కోడళ్ళు లేకపోతే పగలు ప్రతీకారాల సీరియల్స్కి కొంచెం ఆటవిడుపులాగా చూసే ప్రేక్షకులకి కాస్త ఆనందాన్ని పంచుతూ మరిన్ని ఇటువంటి కామెడీ సీరియల్స్ కూడా ఇంకా బాగా ఆడాలి. అవి ఆడితేనే జనాలు చూసే వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఒకే రొటీన్ సీరియల్స్ అయిపోతున్నాయి. కాబట్టి మీ అమృతం సీరియల్ కూడా మళ్ళీ మొదలవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అందుకే కదండి ఇప్పుడు అంటే ఒక ఛానల్ పరంగా చెప్పాలని నా ఉద్దేశం కాదు. కామెడీ అనేది ప్రతి ఛానల్కి అవసరం ఏర్పడింది. ప్రతి ఛానల్ ఆలోచిస్తాను కామెడీని ప్రజెంట్ చేయడానికి సీరియలా, స్కిట్సా, లేకపోతే చాటింగా, లేకపోతే కాలేజెస్కి వెళ్ళో లేకపోతే స్టేజ్ మీదకి పిలిచో అమ్మాయిల్ని అబ్బాయిల్ని వాళ్ళలో ఉన్న హ్యూమర్ టచ్ని బయటికి రాబట్టడమా, సెన్సిటివ్ ఆఫ్ కామెడీ ఫీల్ అదే ప్రతి వాళ్ళ నుంచి ఈవెన్ ఇంటర్వ్యూలు అవి కూడా కొంచెం ఫన్నీగా చేస్తూ ఈ మధ్య మోడ్ మార్చారు. యాంకరింగ్ స్కీమ్ కూడా చాలా పెరిగిపోయింది. ఎలా అంటే ఎంటర్టైన్ చేస్తూ యాంకరింగ్, ఇట్స్ తీసుకొని చెప్పాల్సిన పద్ధతి లేకుండా ఓపెన్ యాంకరింగ్ బాగుంది. ఒక సరదా వాతావరణంలో అందరినీ ఎంటర్టైన్ కోరుకుంటూ నవ్వుల్ని పూయిస్తూ అందరూ ఈ మీరన్న అత్తా కోడళ్ళ సీరియల్స్ మాట్లాడితే పిస్టల్ తీయటం, మాట్లాడితే కత్తి తీయటం, ఇళ్లలో ఇంత 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 స్పీడ్ అయిపోయిందండి, వైలెన్స్ పెరిగిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నవ్వులు కావాలి.
అదే సీరియల్కి తప్పిస్తే ప్రస్తుతానికి అంటే కొన్ని అంతకుముందు అమృతం సీరియల్ వచ్చేది, ఆ టైంలో మొదలైన మిగతా కొన్ని సీరియల్స్ ఈ ఆలస్యం అమృతం విషయం లాంటివి కూడా కొన్ని మంచి కామెడీ ఉండేవి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో మాత్రం సీరియల్స్కి తప్పిస్తే మిగతా అన్ని రకాల కార్యక్రమాల్లోనూ కామెడీని, హ్యూమర్, ఫన్ అనే ఎలిమెంట్ని జోడిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. అయితే మీ అమృతం మళ్ళీ మొదలయ్యి దాన్ని ఆదర్శంగా మళ్ళీ ఇంకొన్ని అలాంటి కామెడీ సీరియల్స్ కూడా రావాలని, మీరు మరిన్ని పాత్రలు వేసి మమ్మల్ని ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ దాకా వచ్చి భగవంతుడు ఎలా రాసి పెడితే అలా, ఆయన రాసి పెట్టాడు అనుకోండి ముందే, మన జీవితం ఇంకా కొనసాగుతూ. అలాగే స్క్రిప్ట్ రైటర్ బాగుండాలండి. స్క్రిప్ట్ రైటర్ బాగా రాస్తే క్యారెక్టర్ నిలబడుతుంది. అలాగే రైటర్గానే అంతే, ఆ రైటర్ అంతే. చాలా థ్యాంక్ యూ.